అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. తెల్లాపూర్‌లో మరి పూలే గారి విగ్రహం సంఘటన అందరికీ తెలిసిందే. మరి కొంతమంది దుండగులు, దొంగలు ఇంగా తెలుసు మీ అందరికీ. అంతకంటే మంచి పదం మతోన్మాదులు, ఇంకా మంచి పదం మనువాదులు. సో, వీళ్ళకు ఈ దేశంలో ఉన్న ఈ దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగం అంటే గిట్టదు. ఈ దేశం కోసం అహర్నిశలు సమానత్వం కోసం అణచివేతపై ఉక్కుపాదంతోటి తొక్కిపట్టి ఈ సమాజంలో అందరూ సమానమే అని చెప్పిన ఫులే గారు గానీ, అంబేద్కర్ గారు గానీ, మరి చదువుల తల్లి అందరికీ తెలుసు సావిత్రిబాయి ఫులే. ఈ సమాజానికి చదువు అవసరం. ఆ చదువు ఆడపిల్లకుంటే ఈ సమాజం ఇంకా బాగుంటుంది అని ఈ సమాజం కోసం చదువు చెప్పిన, సామాజిక చైతన్యం తెచ్చిన జ్యోతిరావు పూలే గానీ, సావిత్రిబాయి పూలే గానీ, అంబేద్కర్ గానీ, ఈ మనువాదులు ఎవరైతే మానవ సమాజంలో సమాజం ఒకవైపు ఉంటే, ఈ దుర్మార్గులు ఒకవైపు ఉంటారు. దానికి నిదర్శనమే తెల్లాపూర్‌లో జరిగిన సంఘటన. ముఖ్యంగా అక్కడ ఏదైతే శివాజీ విగ్రహం ఉందో, ఈ జోకర్ గాళ్ళకు, ఈ బేకార్ గాళ్ళకు, ఈ బ్రోకర్ గాళ్ళకు, ఈ లుచ్చా ఇగ నాకు ఇంతకంటే ఎక్కువ బూతులొస్తాయి కానీ మాట్లాడదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమాజం కోసం, ఈ సమాజంలో ఎవరైతే సమాజం కోసం కొట్లాడిర్రో వాళ్ళని యాక్సెప్ట్ చేయలేని ఈ దరిద్రులు, ఈ దుర్మార్గులను ఎన్ని తిట్టినా తప్పు లేదు. కానీ అంతకంటే ఎక్కువ తిట్టలేము. ఇక శివాజీ చరిత్రకొస్తే వీళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుర్రు. ఓకే. ఆయన పోరాట పటిమను, ఆయన యొక్క పోరాటాన్ని ఈ సమాజానికి చెప్పండి. ఓన్ చేసుకోండి. ఎవరికైనా ఓన్ చేసుకునే హక్కు ఉంది. బట్ ఆ ఓన్ చేసుకునే వే ఆఫ్ ఏదైతే ఉందో అది తప్పు. నేను ఎవరైతే ఈ లుచ్చా లఫంగిగాళ్ళు ఎవరైతే ఈ దేశంలో ఉన్న రాజ్యాంగానికి, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి, ఈ దేశంలో సామాజిక చైతన్యం, అసమానతలపై ఉక్కుపాదం మోపిన సావిత్రిబాయి పూలే గానీ, జ్యోతిరావు పూలే గానీ, ఎవరైతే వీరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా. శివాజీ శూద్రుల కోసం, అణగారిన వర్గాల కోసం కొట్లాడిండు. ఈ దేశంలో ఉన్న మనువాదులు పట్టాభిషేకం చేసే అంశం వచ్చినప్పుడు రాజుకు పట్టాభిషేకం చేస్తారు. ఆ పట్టాభిషేకం చేసే సమయంలో శూద్రుడని పట్టాభిషేకానికి ఒప్పుకోలే. ఎక్కడి నుంచో ఒకాయన పట్టుకొస్తారు. ఆ మనువాది కూడా కాలి బొటనలతోటి బొటనవేలితోటి బొట్టు పెట్టి పట్టాభిషేకం చేయడం జరుగుతది. మరి ఇంగ మీరు ఓన్ చేసుకునే విధానం ఏదైతే ఉందో దానికి దీనికి ఏం సంబంధం? సిగ్గు, ఎగ్గు లేకుండా ఆ పూలే గారి విగ్రహాన్ని తంతుర్రంట. అరే మీరేం బేకారుగాళ్ళరా నాయనా! ఇంత చదువుకోండిరా బాబు! చదువుకోండి. ఈ సమాజం మీద ఏదో వచ్చి మీద పడంగానే కాదు. చదువుకోవాలే. చదువుకుంటే తెలివుంటది. అజ్ఞానము ఈ దేశంలో జ్ఞానం వైపు, విజ్ఞానం వైపు ఈ సమాజంలో చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి తెలుసుకోండి. జ్ఞానం పెంచుకోండి. విజ్ఞానం అంటే ఏందో తెలుసుకోండి. పుస్తకాలు చదవండి. చరిత్ర చదవండి. ఆ పెయిడ్ ఆర్టిస్ట్ గాళ్ళు పనికిమాలిన వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ గాళ్ళు పంపినయే అదే స్టోరీలు అనుకోని చదివితే ఎట్లా? నిజాలేంటి? అసలు వ్యవస్థలో నిజంగానే ఏం జరుగుతుంది? వ్యవస్థలో ఏమున్నది? ఈ దేశం కోసం నిజంగానే ఎవరు కొట్లాడిర్రు? ఈ దేశంలో అసమానతలు, అవమానాలపై, అస్పృశ్యతలపై, అణచివేతపై ఎవరు దాడి చేసిర్రు? ఇది తెలుసుకోండి మొదలు. ఎంతసేపు ఒకటే పెయిడ్ ఆర్టిస్టులు మన వాట్సాప్ యూనివర్సిటీలలో వచ్చినాయి. ఎంతసేపు ఫార్వర్డ్ చేసుకుంటా మీరు కూడా సమాజానికి అది చెప్తాంటే ఎవడింటాడు? మీరంటే అంగన్‌బడి కూడా చదువుకోలే. మీరంటే లుచ్చాగాళ్ళు, బేకారుగాళ్ళు, విగ్రహాలపై దాడి చేస్తారు. అక్కడ విగ్రహం పెడితే తెల్లాపూర్‌లో విగ్రహం పెడితే మీకేం నొప్పి? మీకేమన్నా బాధ ఉంటే పోయి లీగల్‌గా తేల్చుకోండి. విగ్రహంపై దాడి చేయడం ఏంది? దగులుబాజీ చర్యలు కాకపోతే ఇవన్నీ. శివాజీని ఓన్ చేసుకునే విధానం ఏదైతుందో, శివాజీ మీలాంటి వెధవల మీద, మీలాంటి చిల్లరగాళ్ళ లాంటి వాళ్ళ మీద, అణిచివేతల మీద కొట్లాడిండు. అక్కడ ఇక యుద్ధం చేసినప్పుడు జై శివాజీ,
జై శివాజీ అనుర్రా బాబు. కానీ మీ మెదళ్ళలో పెండ పెట్టుకొని ఆ ఉచ్చ తాగుకుంటా, ఆ పెండ పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటా జై శివాజీ అంటే, శివాజీ గారికున్న గొప్పతనం ఏంది? ఆయన పోరాట పటిమేంది? మీరనుకునే శివాజీకి ఏదో మీ మతోన్మాదమో లేకపోతే మీ మనువాదమో రుద్దాలనుకుంటే అది తప్పు. మీరు రుద్దినా గూడా అది చరిత్రహీనులుగా ఉంటారు తప్ప, చరిత్ర అసలు వాస్తవాలేంది? చరిత్రలో ఏం జరిగింది? ఈ సమాజం కోసం ఎవరు కొట్లాడిర్రనేది తెలుసుకుంటే బావుంటది. ఒక పక్కన మహనీయుడిని తన్నుకుంటేనే, ఇంకొక మహనీయునికి జై శివాజీ అంటారు. జై శివాజీ అనే అర్హత మీకెక్కడిదిరా నాయనా! మీరొక పనికి మాలిన, చదువు రాని, ఈ సమాజం మీద అవగాహన లేని దద్దమ్మలు ఎవరైనా ఉన్నారంటే, ఈ మనువాదులు, ఈ మతోన్మాదులు. ఒక మహనీయుని పక్కన ఇంకో మహనీయుని విగ్రహం ఉంటే మీకేం నొప్పి? మీకేం బాధ? శివాజీకి మీరు అంటగడుతున్న ఏదైతే ఈ రంగుందో దానికి సంబంధమే లేదు. ఓకే. ఆయన వ్యవస్థేంది? ఆయన వ్యవస్థలో ఎవరు ఆహ్, చీఫ్‌గా పనిజేషిర్రు? ఇవన్నీ తెలుసుకోండి. నేను ఒక వర్గాన్ని ఏదో కించపరచడానికి మాట్లాడే మాటలు కావివి. ఒక మహనీయుని మీద దాడి జరిగింది. ఆ దాడిని ఖండిస్తా ఉన్నా. ఎంతసేపు మనకు మనకు తెలిసింది వాట్సాప్ యూనివర్సిటీలల్ల మీ పెండదినే బ్యాచు. పెండదినే బ్యాచ్ నమ్మకుర్రి. ఈ ఉచ్చలల్ల చేపలు పట్టే నా కొడుకులు ఈళ్ళంతా. ఓకేనా? ఆ వాట్సాప్ యూనివర్సిటీలలో వచ్చింది మన తవ్వుకుంటా పోతా ఉంటే అది ఏడికో పోతే ఏదో అయితది. తెలుసుకోండి పుర్రెలల్లా మీ బుర్రలల్లా ఒక మనువాదం అనే, మతోన్మాదం అనే ఒక పిచ్చి మెదడు పిచ్చి ఏదో ఇంజెక్షన్ ఎక్కిచ్చినట్టు ఎక్కిచ్చి ఈ సమాజంలా ఇడిసిపెట్టిర్రు మిమ్మల్ని. ఊరు మీద ఏదో ఇడిసిపెట్టానంటారు ఇగ వస్తవా అనొద్దిగ అంటే బాధపడతారు. బుద్ధి, జ్ఞానం ఏమన్నా కడుపుకు అన్నం తినరు గదా! మనం. పెండ తింటాం గదా! ఆ పెండ తినే ఆలోచనలే వస్తాయి. ఆ పెండ తినుడు, ఆ ఉచ్చ తాగుడు బంద్ జేసి, పుస్తకాలు చదువుకోర్రి. జర చరిత్ర చదువుకోర్రి. సిగ్గు, శరం ఏమన్నా వస్తది. ఈ దేశంలో సమానత్వం కోసము, ఆ అసమానతలపై ఉక్కుపాదం మోపి, ఈ దేశం బాగుండాలి, నా దేశ ప్రజలు బాగుండాలి, అందరూ సమానంగుండాలి, అందరికీ అక్షరం అందాలి, అందరికీ చదువు అందాలి, అందరికీ వైద్యం అందాలనే అంశాలపై మహనీయులు కొట్లాడి ఇలా హక్కులు కల్పిస్తే, ఆ హక్కులకు భంగం చేస్తారు. ఇగ కొంతమంది పనికి మాలిన బ్యాచులు రాజ్యాంగం జూస్తే వాళ్ళకి భయమైతది. ఎందుకంటే రాజ్యాంగం జూస్తే భయమైతది. వాళ్ళకి రాజ్యాంగం అంటేనే భయం. ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఎన్నో కోట్ల మంది ప్రజలకు, అణగారిన వర్గాల ప్రజలకు, అసమానతలపై, అస్పృశ్యతలపై ఉక్కుపాదం మోపి ఇలా భారత రాజ్యాంగాన్ని రాస్తేనే ఈ సమాజంలో నాలాంటోడు మాట్లాడగలుగుతుండు, నాలాంటోడు తిండి తినగలుగుతుండు, నాలాంటోడు బట్టలేసుకొని ఈ సమాజంలో ప్రశ్నించగలుగుతుండు. దానికి కారణం ఈ రాజ్యాంగం. ఇది రాసిన అంబేద్కర్ గారు. ఎంతసేపు కొంతమంది సంకర జాతి నుంచొచ్చి వాళ్ళకి చరిత్రలు తెలవయి. వాళ్ళకి చరిత్రలు తెలవయి. యో ఇంతమంది రాసిర్రు, అంతమంది అంటే పుస్తకాలేం జెప్తున్నాయి? గూగుల్ ఏం జెప్తుంది? అది దెలుసుకోండి ముందు. ఈ దేశంలో పార్లమెంట్ వ్యవస్థ ఉంది. పార్లమెంట్ వ్యవస్థ ఏది జెప్తదో అదే మనం పాటించాల్సిన అవసరం ఉంటది. అంబేద్కర్‌పై అక్కసు, సామాజిక చైతన్యం కోసం కొట్లాడిన పూలే అంబేద్కర్‌లపై మీ అక్కసు, ఛత్రపతి శివాజీకి వేరే మనువాదాన్ని అంటగట్టే అక్కసు, మీ బతుకులకు ఈ తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప, ఒక కమిటెడ్‌గా అసలు ఈ సమాజంలో ఉన్న చరిత్ర ఏంది? ఈ దేశంలో ఎవరి కోసం కొట్లాడిర్రు అనేది తెలుసుకోలేకపోతా ఉన్నారు. మళ్ళా ఈ పనికి మాలినోళ్ళు ఎవ్వరు వీళ్ళేం పెద్ద అందరూ అంటా ఉంటారు అగ్రవర్ణాలలో ఎవ్వరు లేరు. మళ్ళా గదే ఎస్సీ, ఎస్టీ, బీసీలల్ల మనువాదులను తయారు జేసి, ఇక్కడి నుంచే వాళ్ళ దాంట్లో డివైడ్ అండ్ రూల్ పాలిసీ లాగా వాడు జేస్తా ఉంటాడు. వీడు ఆడుతా ఉంటాడు. మీ ఆటలు మీ ఆటలు ఎక్కడ సాగనియ్యం. ఈ ఈ దేశ రాజ్యాంగం కోసం, ఈ దేశంలో అసమానతలు, అవమానాలు పోవడం కోసం అంబేద్కర్ గారు వారి కుటుంబాన్ని సైతం వదులుకున్నాడు. మీరు మీరు మీ చిల్లర వ్యవహారాలు చేస్తా ఉంటే, మేము ఊరుకునే పరిస్థితి ఉండది. ప్రశ్నించే గొంతులు ఇంకా వస్తాయి. రావాలి. తప్పకుండా రావాలి. నేను చదువుకున్న విఘ్నులకు,
విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న చిన్న అంశాలైనా ఖండించాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే అనుకోనే చిన్న చిన్నయి అనుకోనే ఇంత పెద్దదాకొచ్చింది. సో, వాళ్ళ వాళ్ళ విధానం ఎట్లుంటదంటే దేన్నైనా ఒక చాప కింద నీరులాగా ఫస్ట్ ఇట్లా పంపిస్తారు. తర్వాత దాన్ని ట్రోల్ జేసి ఇదే ఇంగ. ఈ దేశం కోసం రాసిన రాజ్యాంగాన్ని గూడా అవమానపరిచి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోటి బతుకుకుంటా, ఈ దేశ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని అవమానించే కుసంస్కారులు, చిల్లరగాళ్ళు ఇంకా ఈ దేశంలో ఉన్నారు. సో, నేను దేశ ప్రజలకు గూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరు మన కోసం కొట్లాడుతా ఉన్నారు? ఎవరు మన కోసం అది జేస్తా ఉన్నారు? ఈ దేశంలో పథకాలు ప్రజలకు అందకపోయినా సరే, పథకాలు ప్రజల దగ్గరికి రాకున్నా సరే, ఎవడి పొట్ట కోసం వాడు పని జేసుకొని బాగుపడే అంశాలుంటాయి. కానీ ఈ మతోన్మాదాన్ని అడ్డం బెట్టుకొని మేము రాజకీయం జేస్తాం. మాకు ఓట్లేయిర్రని, సీట్లియ్యిర్రని మీ కాళ్ళ దగ్గరకొస్తే అదే కాలుతోటి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి జేస్తా ఉన్నా.